ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఈ అపోస్తుల కార్య ధ్యానాలు, అపోస్తుల కార్యాల వాక్యాల వ్యాఖ్యాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాలు కంటిన్యూగా చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఏదో పబ్లిసిటీ కోసం కాదు, కొంతమంది చూసేవాళ్ళు చూస్తున్నారు. దేవుడు కొత్త వారిని చూడడానికి కూడా ప్రేరేపిస్తున్నాడు. పాపులారిటీ లేకపోయినా, మనం పబ్లిసిటీ కోసం పాకులాడకపోయినా కొంతమంది దేవుని ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు దీవించబడుతున్నారు. తెలంగాణలో ఈ కార్యక్రమం కొంతమంది చూస్తున్నారు, అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. బయట తిరుపతి జిల్లాలో కొంతమంది చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెద్దగా స్పందన లేకపోయినప్పటికీ నెల్లూరు జిల్లాకి నేను స్థానికుడిని కనుక స్పందన లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రవక్త తన స్వదేశంలో హితుడు కాడు, తన సొంత జిల్లాలో తన సొంత దేశంలో హితుడు కాకపోవచ్చు. స్తోత్రం. ఏదో ఒకరోజు దేవుడు మనను హితులు అయ్యేటట్టుగా చేస్తాడు. మనల్ని యాక్సెప్ట్ చేసే విధంగా దేవుడు మారుస్తాడు. ఏదో ఈ కార్యక్రమాల ద్వారా పాపులారిటీ రావాలనేది నా యొక్క ఆలోచన లేదు. యేసుకు పాపులారిటీ రావాలి. యేసుకు ఆల్రెడీ వచ్చింది, ఇంకా రావాలి. ఇంకా అనేకులు యేసును ఎరగాలి. యేసును విమర్శించేవాళ్ళు అయ్యో అనవసరంగా విమర్శిస్తున్నాం, అనవసరంగా తప్పుపడుతున్నామని భావించాలి, సిగ్గుపడాలి, పశ్చాత్తాపడాలి. యేసును విమర్శిస్తున్న వాళ్ళు, యేసు యొక్క అనుచరులను విమర్శిస్తున్న వాళ్ళు సిగ్గుపడతారు, సిగ్గుపడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. రండి, మీరు మీ కుటుంబ సభ్యులు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇది మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అని భావించండి, ఇది మీ ఓన్ ప్రోగ్రామ్ అని భావించండి. మీరు స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అదేంటంటే మేము ఎప్పుడు డబ్బులు పంపించలేదు కదా. మీరు ప్రార్థిస్తూ స్పిరిచువల్ స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ ఇది. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈ కార్యక్రమంలో ఏదైనా క్లుప్త సాక్ష్యం 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు ఏదైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే మీరు పంచుకోవచ్చు. మీకు అవకాశం ఉంది, నన్ను సంప్రదించండి. ఈ విన్నటి వాక్యాల ద్వారా మీరు ఎలా దీవించబడ్డారని సాక్ష్యం కావచ్చు, లేకపోతే దేవుడు మీకేదైనా కార్యం జరిగించిన దాని గురించి సాక్ష్యం మీరు కావచ్చు, దాన్ని మీరు పంచుకోవచ్చు. అలా పంచుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. స్తోత్రం. సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. సాక్ష్యాలు చెప్పునట్లుగా దేవుడు మీ స్థితిగతులను మార్చునుగాక, మీకు స్వస్థతలు కలుగు చేయనుగాక, మీ జీవితంలో సూచక్రియలు ఆయన జరిగించునుగాక. స్తోత్రం. ప్రతి చోట మనం ఆయన సాక్షిగా, ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా, టీవీ ముందైనా టీవీ లేకుండా అయినా మనం సాక్షులుగా ఉండాల్సిన అవసరం ఉంది. సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. వీఆర్ గివింగ్ ఆల్ గ్లోరీ to Jesus through the testimony. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ విషయాలను ఆలోచించండి. ఈ కార్యక్రమం ఒకవేళ మీరు కొద్దిగా చూసి మళ్ళీ పని వలన ఎవరైనా రావడం వలన లేకపోతే ఏదైనా ఫోన్ కాల్ వలన మీరు డిస్టర్బ్ అయి ఉంటే సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, ప్రతిరోజు సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారమయ్యేటువంటి ఈ రిపీటేషన్ మెసేజ్ని మీరు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే మీరు దయచేసి నాతో పంచుకోండి, నన్ను అడగండి. నేను వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. వివరణ ఇవ్వగలిగినట్లుగా నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాను. లేదంటే గూగుల్ సెర్చ్లో వచ్చి దానికి ఏదైనా మంచి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్న విషయాలన్నీ పూర్తిగా 100% అవగాహనతో మాట్లాడుతున్నానని కాదు, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో బోధిస్తున్నాను. అదే సమయంలో
అవగాహన కొద్దిగా గొప్ప ఉంది అంతవరకే, కానీ సంపూర్ణమైన అవగాహన, దీంట్లో లోతైన విషయాలు ఉన్నాయి, మనం మిస్ చేస్తున్న విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మనము ఈ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం నుంచి సుమారు 12 సందేశాలు చెప్పడం జరిగింది. ఇంకొక 3 సందేశాలతో ముగిస్తాను. తర్వాత మనం 10వ అధ్యాయంలోకి వెళ్దాం. మన ముందు ఇంకా 18 అధ్యాయాలు ఉన్నాయి కనుక వీటన్నిటిని ఒక అధ్యాయం నుంచి 5 మెసేజ్లు మాత్రం ఇచ్చే టైం ఉంది. ఇంకెక్కువ సమయం కూడా లేదు కనుక దానికి తగినట్టు మనం సిద్ధపడదాం. అపోస్తుల కార్యం చదవండి. ఇప్పటి వరకు అపోస్తుల కార్యం చదవని వారు ఉన్నట్లయితే అపోస్తుల కార్యం మొదటి 8 అధ్యాయాలు 9 అధ్యాయాలు ఓపీ తీసుకొని 1 గంటలో మీరు చదివేయచ్చు 9 అధ్యాయాల్ని. కొద్దిగా టైం తీసుకొని చదవండి, ఆలోచించండి, దేవుణ్ణి అడగండి, ప్రభా వీటి ద్వారా మాతో మాట్లాడని నన్ను అడగండి. ఇది దేవుని వాక్యము. లూకా సువార్త ఏ విధంగా ఆత్మ ప్రేరితమైన సువార్తో, అంటే మిగతావి కాదని కాదు, అలాగే అపోస్తుల కార్యములు కూడా ఆత్మ ప్రేరితమైనటువంటి ఆది సంఘ చరిత్ర. ఈ చరిత్ర మనం అధ్యయనం చేస్తున్నాం, దీని ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నాం. స్తోత్రం. అపోస్తుల కార్యములను బట్టి నేను ప్రభువు నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం గెటప్, రైజ్ అప్, లెమ్మో అనే దాని గురించి, లేకపోతే లేవడం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. 5 వ్యక్తులు లేచారు. వాళ్ళు ఎందుకు లేచారు? వాళ్ళు లేచారంటే నిద్రావస్థ నుంచో, మత్తులో నుంచో, మరణంలో నుంచో ఇలా లేచారని. వాళ్ళు లేస్తే లేచిన తర్వాత ఏం చేశారు, ఎందుకు దేవుడు వాళ్ళని లేపాడు అనే దాని గురించి మనం ఆలోచించడం జరిగింది. మొట్టమొదటి మాట, ఆజ్ఞను నెరవేర్చడానికి పౌలు లేచాడు, అనగా సౌలు లేచాడు. బాప్తిజము తీసుకోవాలంటే యూదా అను వాని ఇంట్లోనే బాప్తిజం తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ ఆయన సిరియా దేశపు శ్రేష్ఠ నదులైనటువంటి అబానాలోనో ఫర్ఫర్లోనో బాప్తిజం తీసుకున్నాడో మనకి ఎక్కడ తీసుకున్నాడో తెలియదు, లేదంటే చిన్న వాగులోనో లేకపోతే ఎక్కడ తీసుకున్నాడో మనకు తెలియదు, అది ఇంపార్టెంట్ కాదు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆజ్ఞను నెరవేర్చడానికి నువ్వు దానికి వెల చెల్లించాలి. అప్పటికే నీరసంగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా బాప్తిజము అననీయా చేత బాప్తిజం పొంది ఉండొచ్చు, లేదా ఇంకెవరి చేత బాప్తిజం పొంది ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి దమస్కులో ఉన్నటువంటి శిష్యుల చేత బాప్తిజం పొంది ఉండొచ్చు. ఎవరి చేత బాప్తిజం తీసుకున్నారనేది కూడా ఇంపార్టెంట్ కాదు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఆజ్ఞను నెరవేర్చడానికి పౌలు లేచాడని, రెండోది ఆశీర్వాదాన్ని అందించడానికి, టు షేర్ ఎ బ్లెస్సింగ్, టు ఇంపార్ట్ ఎ బ్లెస్సింగ్, అననీయా లేచాడని. అననీయా లేచాడు, పౌలు లేచాడు. దేవుడు లేపుతున్నాడు. రావడానికి వెళ్ళడానికి ఇష్టం లేకుండా ఉన్నప్పుడు, స్తోత్రం, దేవుడు అతన్ని పంపించాడు. అతను నిర్లక్ష్యంగా, ఎందుకులే అక్కడికి, దమస్కులో అననీయా అను ఒక శిష్యుడు ఉండేను. యెరూషలేములో శిష్యుడు కాదు, దమస్కులోని శిష్యుడు. పరిశుద్ధాత్మ బాప్తిజం కోసం యెరూషలేములోని పేతురు, యోహానులు వాళ్ళు సమరయకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇతనికి బాప్తిజం ఇవ్వడానికి ఎక్కడో వాళ్ళు కాదు వచ్చింది, అక్కడున్న వాళ్ళే, శిష్యులే కావచ్చు. చేతులుంచాడు, ప్రార్థించాడు. శిష్యుడైతే మాత్రమేంటి, పరిశుద్ధాత్మ అనుభవాన్ని తనలో నుంచి ట్రాన్స్ఫర్ చేయగలిగాడు. తనలోంచి ట్రాన్స్ఫర్ చేయగలంటే తనకు మిస్ అయిపోయింది, తను మళ్ళీ పొందుకోవాలనో తనకు లేదు అని కాదు అని అర్థం. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఇంపార్టేషన్ జరుగుతుంది. హస్త నిక్షేపణ వలన పరలోకములోని దీవెనలు బదిలీ అవుతాయి. మోషే ప్రార్థించినప్పుడు యెహోషువ జ్ఞానాత్మపూర్ణుడైను. హి వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. అనగా మోషేలో జ్ఞానాత్మ ఉంది, యెహోషువలో జ్ఞానాత్మ ఉంది. మోషేలో ఉన్న ఆత్మ అంతా యెహోషువకు వచ్చేసరికి మోషే అజ్ఞాన ఆత్మతో ఉన్నాడు, లేకపోతే జ్ఞానం ఉన్నట్టు ఆత్మను పోగొట్టుకున్నాడని కాదు. అతనికి ఆత్మ అనుగ్రహించబడుతూనే ఉంది. అనాయింటింగ్ పొందాడు, వారసుడుగా అతడు ఎంచబడ్డాడు, ప్రకటించబడ్డాడు.
మూడోది, అసాధ్యమైన పని చేయడానికి పరుపు తానే పరుచుకోవడానికి, తాను లేవనెత్తుకోవడానికి, తనంతట తాను లేవడానికి, ఎవరి సహాయం లేకుండా లేవడానికి, పరుపును చుట్టుకోవడానికి, పరుపును ఎత్తుకుని నడవడానికి, పరిగెత్తడానికి, గంతులు వేయడానికి, అసాధ్యమైన కార్యము చేయడానికి దేవుడు అతన్ని లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఐనేయాస్ అనేటువంటి బ్రదర్ని లేపినట్టుగా మనం చూస్తున్నాం. నాలుగవది, పేతురు లేచాడు. లేచి తాను యొప్పేలోనో ఉన్నటువంటి శిష్యుల గురించి, శిష్యులు ఆయన ఇక్కడ ఉన్నాడని, లుద్దాకు దగ్గరలో ఉన్నాడని, కైసరలో ఉన్నాడు కదా, అవన్నీ దగ్గర ప్రదేశాలు కనుక పాస్టర్ గారు వస్తే బాగుండు, వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు, అంతా అయిపోయింది, ప్రార్థన చేసిన వేస్టే, కానీ అయినప్పటికీ చూద్దాం, వచ్చిన ప్రయత్నం ప్రార్థన చేయిద్దాం అని భావించారు. పేతురు ప్రార్థన చేస్తే భూస్థాపన కార్యక్రమం కాదు జరిగింది, అక్కడ ప్రభువుని స్తుతించే కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అందరూ భూస్థాపన కార్యక్రమం అనుకున్నారు, కానీ భూస్థాపన కార్యక్రమం కాదు. స్తోత్రం. యేసు ప్రభు వస్తున్నాడంటే భూస్థాపన కార్యక్రమంలో కలుసుకోవడానికి వస్తున్నాడేమో అనుకున్నారు, కానీ భూస్థాపన కార్యక్రమాన్ని ఆపడానికి ఆయన వచ్చాడు. నో మోర్ ఫ్యూనరల్ సర్వీస్, రిజాయిసింగ్ సర్వీస్ కోసమే ఆయన అక్కడికి వచ్చాడనే సంగతి తర్వాత వాళ్ళు గ్రహించారు. అసాధ్యమైన కార్యము చేయడానికి ఆయనను దేవుడు లేపాడని, ఆయనను మహిమపరచడానికి, ఏ ప్రభు అయితే తనకు శక్తినిచ్చాడో ఆ శక్తిని, ఆ ప్రభువును మహిమపరచడానికి ఆయన లేచి వెళ్ళినట్లుగా. అంతేకాకుండా ఆగిపోయినటువంటి పనిని, ఏం పని ఆగిపోయింది? ఆమె చేసిన పని ఏంటి అంటే, ఆ సహోదరి చేసినట్టు పని ఏంటి అంటే, అక్కడ రాయబడింది, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిది. అంగీలను, వస్త్రాల్ని. ఇంకెవరు కొడతారు అంగీలు? ఇంకెవరు కొడతారు వస్త్రాలు? ఎవరు తెలుసు? ఈ పనిలో బహుశా నైపుణ్యము కలిగినటువంటి ఆ సహోదరిగా అమ్మాయి ఉండి ఉండొచ్చు. 36వ వచనంలో, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె వృద్ధురాలని మనకు తెలియదు, యవనస్తురాలు అయి ఉండొచ్చేమో, యవనస్తురాలు అయింది, ఆమె సత్క్రియలు చేస్తుంది. సత్క్రియల్లో భాగంగా బహుశా అంగీలు, వస్త్రాలు కుడుతుందేమో, వాళ్ళకి పంచుతుందేమో, సంఘములో ఉండి సామాజిక సేవ చేస్తుంది. ఓ ట్రస్ట్ పెట్టుకొని తాను సంఘానికి వ్యతిరేకంగానో సంఘం నుంచి సెపరేట్గా ఏదో చేసిందని కాదు. ఏ సోషల్ వర్క్ అయినా ఏదైనా కానీ అండర్ ద చర్చ్, అండర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు నాయకత్వం కింద, క్రీస్తు ఆధ్వర్యంలో ప్రతిదీ జరగాలి. ఎవరు దోచినట్టు వాళ్ళు చేయడానికి వీల్లేదు. పెద్దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆగిపోయినటువంటి పనిని కొనసాగించడానికి, ఇక అంగీలు లేవు, ఇక వస్త్రాలు లేవు అనుకుంటున్నప్పుడు, దేవుడు అద్భుతం జరిగినప్పుడు అంగీల యొక్క ప్రవాహం ఆగలేదు, వస్త్రాల యొక్క ప్రవాహం ఆగలేదు, సత్క్రియల యొక్క ప్రవాహం ఆగలేదు, సత్క్రియా స్రవంతి ఆగలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 9th chapter verse 22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున యూదులను కలవరపరిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Saul's power increased greatly as he became more and more proficient in proving that Jesus was anointed Messiah. Saul remained there for several days with the disciples, even though it agitated the Jews of Damascus. Saul's power increased great. Stop. ఆయన యొక్క శక్తి ఎక్కువైంది. ఆయన శక్తి కలిగిన వాడుగా, అంతకంతకు శక్తిని పెంచుకున్నవాడిగా ప్రజలకు కనిపించాడు. అండ్ మోర్ ప్రొఫిషియంట్ ఇన్ ప్రూవింగ్ దట్ జీసస్ వాజ్ ద అనాయింటెడ్ మెస్సియా. యేసు ప్రభువే అభిషక్తుడైనటువంటి మెస్సియా, మనం ఎదురు చూస్తున్న మెస్సియా, యూదులు ఎదురు చూస్తున్న మెస్సియా అని ప్రూవ్ చేయడంలో, రుజువు చేయడంలో శక్తి కలిగినవాడు, కన్విన్స్ చేయగలిగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఒప్పింప చేయడానికి శక్తి కలిగిన వాడైనటువంటి సౌలు యొక్క శక్తి ఎక్కువ అవుతుందట. అతడు మరింత ఎక్కువగా బలపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడ్డ మాటలు తర్వాత మనము కాస్త ముందు మనం గమనిస్తే స్తోత్రం 18వ వచనంలో రాయబడింది, తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను అని రాయబడింది. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను 9వ అధ్యాయంలో 22వ వచనం. బట్ సాల్ బికమ్ వెరీ బోల్డ్, వెరీ ఓల్డ్ కాదు బోల్డ్, అనగా బలపరచబడ్డాడు అంటే ఇక్కడ రాయబడింది సాల్ బికమ్ వెరీ బోల్డ్, ధైర్యవంతుడిగా మారాడు. అతనిలో ఉన్న పిరికితనం పోయింది, అతనిలో ధీరత్వం వచ్చింది, వీరుడుగా మారాడు అతను. హీ బికమ్ వెరీ బోల్డ్ అండ్ కన్ఫౌండెడ్ ద జ్యూస్ హూ లివ్డ్ ఇన్ డెమస్కస్. ఎన్కౌంటర్ చేస్తున్నాడు, వాళ్ళు కలుసుకుంటున్నాడు, కన్ఫ్రంట్ చేస్తున్నాడు, ప్రూవింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ దట్ దిస్ ఈజ్ ద అనాయింటెడ్ వన్. లేఖనాల నుంచి అభిషక్తుడు ఎవరో, ఈ యేసే అభిషక్తుడని ఆయన నిరూపిస్తూ వచ్చాడట. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నాము లేదా మరి? ఎస్. సౌలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కానీ సౌలు ఇంకా ఎక్కువ ఆత్మ బలముతో పరిశుద్ధాత్మ బలముతో దమస్కులో నివసించే యూదులకు యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేసి యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేసి వారిని ఆశ్చర్యపరిచాడు. యూదులను కలవరపరచను అని రాయబడింది. కానీ వాడుక భాషలో పవిత్ర బైబిల్ WBTC వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ బెంగళూరు వాళ్ళ బైబిల్ అది. రాయబడింది వాళ్ళని ఆశ్చర్యపరిచాడో అయోమయపరిచాడో ఏదో మరి తెలియదు. కానీ యేసుయే క్రీస్తు అని ప్రకటించడం ద్వారా జరిగిన విషయాలు పాజిటివ్గా జరగవచ్చు, నెగిటివ్గా జరగవచ్చు. ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. బలపడ్డం, స్ట్రెంథనింగ్. వారు బలాభివృద్ధి నొందుచూ సాగిపోతారు, ప్రయాణం చేస్తారు అని 84వ కీర్తనలో ఆసాపు కీర్తనలో రాయబడింది. దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. బలము నుంచి బలహీనతకని కాదు, బలహీనత నుంచి బలానికని కాదు, బలము నుంచి బలానికి. ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. ఆ పర్వతం ఎక్కడానికి, సియోను కొండను ఎక్కడానికి, సియోను కొండలో దేవుని సన్నిధికి వెళ్ళడానికి వాళ్ళు బలపరచబడ్డారు. స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళడానికి, ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళడానికి, ఓ మిషనరీగా వెళ్ళడానికి నువ్వు బలపరచబడుతున్నావా? బలపరచడం అంటే డబ్బుని గురించి కాదు నేను మాట్లాడేది. ఆత్మ సంబంధంగా బలపడిన వాడే ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నవారి పట్ల కాస్త కనికరాన్ని చూపించి వాళ్ళని సరిచేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు ఎలా బలపడచ్చు? బలహీనపడడం సులభమే, బలపడమే కష్టం. లోకం మనల్ని బలహీనపరుస్తుంది, పరలోకం మనల్ని బలపరుస్తుంది. మనల్ని బలపరిచేటువంటి పరలోకం వైపుకు పయనిద్దాం, ప్రభు సన్నిధిలో గడుపుదాం. లోకం బలహీనపరుస్తుంది, బలహీనపరిచేటువంటి లోకం వైపు చూడకుండా మనం ముందుకు సాగుదాం. ఇందులోంచి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అతను ఎలా బలపడ్డాడు, హౌ హీ వాస్ స్ట్రెంగ్తెన్, హౌ హీ గాట్ పవర్. పైనుండి శక్తి వచ్చేంత వరకు అని ఉంది కదా, కనిపెట్టడం అని ఉంది కదా. ఇప్పుడు సౌలు కూడా కనిపెట్టాడేమో, అవును కనిపెట్టాడు, 3 రోజులు కనిపెట్టాడు. మళ్ళీ అతను కనిపెడుతూ ఉన్నాడని చెప్పలేము, అలాగని కనిపెట్టలేదు అని మనం అనలేము. స్తోత్రం, హల్లెలూయా. 1 అతడు ఆహారం ద్వారా బలపడ్డాడు. 9వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం, చూడాల్సిన అవసరం లేదు. తర్వాత ఆహారము పుచ్చుకొని 3 రోజుల తర్వాత 4వ రోజు ఆహారాన్ని పుచ్చుకొని బలపడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. 3 రోజుల క్రితం ఎప్పుడో తిన్నది
3 రోజుల క్రితం దాని ముందు రోజు రాత్రి తిన్నది, 3 రోజులు ఆహారం లేదు. కాస్త నీరసం, కళ్ళు బయలు గమ్మడం, ఏదో పడుకోవాలనిపించడం, ఇవన్నీ కనిపించుండొచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉపవాసాల తర్వాత అతడు లేచి ఆహారము తిని బలపడ్డాడు. స్తోత్రం. భౌతికమైన ఆహారం ద్వారా అయినా, ఆత్మీయ ఆహారం ద్వారా అయినా, భౌతికమైన ఆహారం ద్వారా భౌతికంగా, ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యం ద్వారా ఆత్మీయంగా మనం బలపడతాం. పాల లాంటి వాక్యం, అన్నము లాంటి వాక్యం, మాంసం లాంటి వాక్యం. ఆహారము పుచ్చుకున్నాడు. యూదా ఫుడ్ ప్రొవైడ్ చేశాడు. 3 రోజులుగా తీసుకోండి బ్రదర్, తినండి బ్రదర్. లేదులేండి, వద్దులేండి. ఎప్పుడు తింటారు మీరు? ఏమో తెలియదండి, నేను ప్రార్థనలో ఉన్నాను, నా ప్రార్థన వ్రతము, నా ఉపవాస వ్రతము ముగించిన తర్వాత తింటానులేండి, తొందర పెట్టద్దు అని చెప్పి ఉండొచ్చు. సరే, దేవుని స్తోత్రం. ఆహారం ద్వారా, ఆత్మీయ ఆహారం ద్వారా, భౌతికమైన ఆహారం ద్వారా మనం బలపడాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు మనకు వీటిని ఇస్తాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని దినములు ఉండెను అనే ఇక్కడ రాయబడితే 23వ వచనంలో అనేక దినములు గతించిన పిమ్మట అని రాయబడింది. సరే, దాంట్లో కూడా వెళ్ళలేదు. స్తోత్రం. మనం చదువుకున్నటి మాట, అతడు వారితో కూడా ఉన్నాడు, వారితో కలిసి ఉన్నాడు. వారితో కలిసి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఒక లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. స్తోత్రం. చదువుదాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యములు బోధించిరి. మొట్టమొదట అంతియోకయ శిష్యులు క్రైస్తవులు అనబడిరి. రెండవది, ఆత్మీయ సహవాసం ద్వారా మనం బలపడతాం. ఒకటి, ఆత్మీయ ఆహారం ద్వారా మనం బలపడతాం. రెండవది, పరిశుద్ధుల శిష్యుల యొక్క, సేవకుల యొక్క సహవాసం ద్వారా మనం బలపరచబడతాం. విత్ దేర్ ఫెలోషిప్. మనం ఎలా బలపడుతున్నామా? బలపడుతున్నాం ఒకవైపు, అదే సమయంలో బలహీనపడుతున్నాం. తిండి తింటూ ఉన్నారు, బలాన్ని పొందుకుంటున్నారు, కానీ రక్తస్రావ రోగం వల్ల రక్తాన్ని కోల్పోతుంది. ఆమె బలహీనురాలే. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి, బలవంతురాలు కాదు, బలహీనురాలే. స్తోత్రం. రోగము నిన్ను బలహీనురాలుగా మారుస్తుంది, కానీ ప్రభు నిన్ను బలవంతుడిగా చేస్తాడు. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధిని కలుగు చేసేవాడు ఆయనే, దేవుని వాక్యంలో రాయబడింది. ఒకటి, ఆహారం ద్వారా మనం బలపడగలం. రెండవది, ఆత్మీయ సహవాసం ద్వారా బలపడగలం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. అక్కడ రాయబడింది, అతడు వెంటనే, స్తోత్రం, అతడు లేచి బాప్తిజం పొందెను అనే 18వ వచనంలో ఉన్న మాటకి కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో వెంటనే బాప్తిజం తీసుకున్నాడు అని రాయబడింది. ఇక్కడ రాయబడింది అతడు ఆలస్యం చేశాడని కాదు. కొన్ని దినములు ఉన్న తర్వాత, కొన్ని దినములు సహవాసించిన తర్వాత, కొన్ని దినాలు ఫెలోషిప్ చేసిన తర్వాత వెంటనే సమాజ మందిరములో కాదు, సమాజ మందిరములలో, స్తోత్రం, సమాజ మందిరాల్లో ఆయన చేసిన పరిచర్య. వాళ్ళతో తర్కిస్తున్నాడు, వాళ్ళతో వాదిస్తున్నాడు, వాళ్ళు ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళకి రుజువులు చూపిస్తున్నాడు, వాళ్ళకి ఆధారాలు చూపిస్తున్నాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నట్టుగా అనేకమైన ప్రమాణాలు చూపించాడు. మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్. స్తోత్రం. మూడో విషయము, ఆత్మీయ పరిచర్య ద్వారా. పరిచర్య మనల్ని బలహీనపరచడానికి కాదు, బలపరచడానికి. మినిస్ట్రీ ఈజ్ నాట్ టు వీకెన్ యూ, బట్ మినిస్ట్రీ ఈజ్ టు స్ట్రెంథన్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం.
9వ అధ్యాయం 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను బలపరచనని కాదు, కలవరపరచను. తాను బలపడ్డాడు, ఇతరులను కలవరపరుస్తున్నాడు. ఆ కలవరం మంచిదే. కారణం ఏంటంటే ఆ కలవరం ద్వారా వాళ్ళు క్రీస్తులోకి వస్తారు. వాళ్ళు బలహీనులైన వాళ్ళు బలపరచబడడం కోసం. స్తోత్రం. మనందరం బలవంతులమే, బాగా తింటాం, బలవంతులమే, కానీ కొన్నిసార్లు బలహీనమవుతాం అక్కడ ఉన్నవారిని. స్తోత్రం. అనగా దమస్కులో ఉన్న వారిని బలపరచడానికని కాదు, నిత్య జీవమును కొరకు నిర్ణయించబడ్డవారు బలపడ్డారు. నిత్య నాశనానికి నిర్ణయించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కలవరపరచబడ్డారు. సరే, ఏదేమన్నప్పటికీ 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే అని రాయబడి, సౌలు మరి ఎక్కువగా బలపడని కాదు, అయితే సౌలు అంటే ఏమనర్థం? ప్రజలు ఏవో తన గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు. ప్రజలకు మంచి అభిప్రాయం లేదు. దమస్కులో దుర్మార్గుడండి, దుష్టుడండి, హానికరుడండి, దోషకుడండి, ఒక విప్లవవాదండి, ఒక తీవ్రవాదండి అని ఇలా నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆ నెగిటివ్ అభిప్రాయాలు లక్ష్య పెట్టక, ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క ఒపీనియన్స్తో నీకు అనవసరం, దాన్ని లక్ష్య పెట్టొద్దు. యేసు ప్రభు చెప్పాడు, ఆ మాటలు లక్ష్య పెట్టొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. లోకపు మాటలు, శరీర సంబంధమైన మాటల్ని లక్ష్య పెట్టొద్దు, చాడీ మాటల్ని లక్ష్య పెట్టొద్దు, పుకారును లక్ష్య పెట్టొద్దు, సువార్తను మాత్రమే లక్ష్య పెట్టండి. స్తోత్రం, హల్లెలూయా. అయితే అతడు మరింత, లేదా సౌలు మరి ఎక్కువగా బలపడి, అయితే అంటున్నప్పుడు అలక్ష్యం చేయడం ద్వారా నువ్వు ఆత్మీయంగా బలపరచబడతావు. లౌకికమైన విషయాలు అలక్ష్యం చేయి, ఆత్మీయ విషయాలు అలక్ష్యం చేయకు. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 1, ఆత్మీయ ఆహారం వల్ల మనం బలపడతామని. 2వది ఆత్మీయ సహవాసం వల్ల బలపడతామని. 3వది ఆత్మీయ సేవ వల్ల బలపడతామని, లేకపోతే పరిచర్య వల్ల బలపడతామని. 4వదిగా అలక్ష్యం చేయడం వల్ల, ప్రార్థన అలక్ష్యం చేయడం వల్ల కాదు, ఉపవాసం అలక్ష్యం చేయడం వల్ల కాదు, లౌకికమైన విషయాల్ని అలక్ష్యం చేయడం వలన ఆత్మీయంగా నువ్వు బలపడతావు. అలా బలపడి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.